బైసన్ మూవీ చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకెలా ఉందంటే మాత్రం ఓకే, నాకైతే ఓకే అనిపించింది. ఇక పాజిటివ్స్ నెగిటివ్స్ విషయానికి వచ్చే ముందు మాత్రం యాక్టింగ్లో అయితే అందరు బాగా యాక్టింగ్ చేసేస్తారు. మెయిన్ మన ధృవీక్రమ్ అయితే యాక్టింగ్ అయితే చింపి పడేసిండు. అసలుకి ఏడ వంక పట్టేటట్టే లేదు. అసలుకి కొన్ని సీన్స్లో తనకి డైలాగ్స్ ఉండవు, ఓన్లీ ఎక్స్ప్రెషన్సే అని పెట్టాలన్నమాట. ఆ ఎక్స్ప్రెషన్స్ దగ్గర అయితే మనకి బల అంటే బల అనిపిస్తుంది అనమాట తన ఎక్స్ప్రెషన్స్ చూసి. కొన్ని ఎక్స్ప్రెషన్స్కి అయితే మనకి కొంచెం ఏడుపు వచ్చేటట్టు అనిపిస్తుంది. కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా అంటే చాలా బాగా పెడతాడనమాట. డైలాగ్స్ తక్కువ ఉంటాయి తనకి. ఇక డైలాగ్ ఉన్న సీన్స్, యాక్షన్ సీన్స్ అయితే అసలు న్యాచురల్గా చేసిండు. ఏదో మనం కళ్ళ ముందు ఇట్లా నార్మల్గా కొట్టుకున్నట్టే ఉంటాయి అనమాట. ఫైట్స్ కూడా, యాక్టింగ్ కూడా అన్నీ అట్లనే ఉంటాయి. ఇంకా హీరో వాళ్ళ ఫాదర్ లాగా చేసిన పశుపతి గారు, హీరోయిన్ అనుపమ, హీరోయిన్ వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్, ఇవన్నీ బాగున్నాయి. ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరు ఉంటారనమాట మూవీలో, వాళ్ళు కూడా యాక్టింగ్ బాగా చేశారు. ఇక ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై మారి సెల్వరాజు గారు. చాలా అంటే చాలా బాగా రైటింగ్ కానీ, టేకింగ్ కానీ, డైరెక్షన్ కానీ అసలు కొంక పెట్టేటే లేదు. ఇంతకుముందు మూవీస్ మనం చూసాం అతని, కాకపోతే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, కొంచెం బ్యాక్వర్డ్, కొంచెం వెనక పడేటట్టు అనిపించింది. మళ్ళీ ఈ మూవీ తోటి మంచిగా కంబ్యాక్ ఇచ్చిండు. మూవీ అయితే చాలా బాగా, చాలా అంటే చాలా బాగా తీశాడు. కొన్ని సీన్స్ అసలుకి న్యాచురల్గా ఉంటాయి అనమాట. ఏదో మనకి కళ్ళ ముందు జరుగుతున్నట్టు, ఏదో మనం ఆ వార్లోకి వెళ్ళిపోతాం అనమాట, మనం ఆ ఊర్లోకి వెళ్ళిపోతాం మనం, అట్లా ఉంటుంది. ఇంకా పాజిటివ్ విషయం కోసం మాత్రం మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఏదో ప్రతి సినిమాలో ఉన్న మ్యూజిక్ అవి కూడా కొంచెం ఫ్రెష్ మ్యూజిక్, కొంచెం డిఫరెంట్గా యూజ్ చేసిండు అనమాట. సాంగ్స్ ఓకే బాగున్నాయి, తెలుగులో కొంచెం బాగాలేవు, తమిళ్లో ఓకే. ఇక తెలుగులో సాంగ్స్ అయితే ఓకే ఓకే అనిపించింది, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ ఉంది. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్, లైట్ డిపార్ట్మెంట్ అయితే చాలా అంటే చాలా కష్టపడ్డట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కబడ్డీ సీన్స్ బాగా చూపించారు. ఇంకనేమో మనకి ఎక్కువ రాత్రిలోనే ఉంటాయి అనమాట ఫైట్స్ అన్నీ. సో ఫైట్స్ బాగా చూపించారనమాట. ఇంకా మన నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం ఇంటర్వెల్ తర్వాత కొంచెం సినిమా ల్యాగ్ అనిపిస్తుంది. ఏంటంటే లెంత్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. సో అందుకు కొంచెం మనకి బోర్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ క్లైమాక్స్ ఒక 15-20 మినిట్స్ దాకా మనకి 15-20 మినిట్స్ బాగా అనిపిస్తుంది. సో గింతే అనమాట నెగిటివ్స్. ఇంకా పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఇక తమిళ్ అయితే ఆల్రెడీ హిట్ అయిపోయింది, మన దగ్గర కూడా హిట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఒకసారి మీరు కూడా వెళ్ళి థియేటర్లో వెళ్ళి చూడండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్ చేయండి. మంచి మంచి రివ్యూస్, మూవీ అప్డేట్స్ పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.